డెంగ్యూ డేంజర్ బెల్. రాష్ట్రంలో తీవ్రత అధికం. 4 ప్రధాన వేరియంట్లు ఉన్నాయట. 3 వేరియంట్లు ఒకేసారి అటాక్ చేస్తే ప్రమాదం. WHO రిపోర్ట్లో వెల్లడి. మరణాలు సంభవించవచ్చని వార్నింగ్ అట. రేవంత్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ ప్రభుత్వము ఈ డెంగ్యూని పూర్తిగా నియంత్రించడంలో, దోమలను నివారించడంలో ఎలాంటి శానిటేషన్ వర్క్స్ చేయకుండా నరకం చూపించింది జనానికి. డెంగ్యూతోని ప్రతి సంవత్సరం 100 మంది ప్రాణాలు కోల్పోయారు. మనం చూసినాం కదా, యశోద లాంటి ఆసుపత్రి శవాలకు ట్రీట్మెంట్ చేసింది. డెంగ్యూతో రమ్యారెడ్డి అనే ఒక అమ్మాయి వస్తే శవానికి కూడా ట్రీట్మెంట్ చేసిరు ఆ దుర్మార్గులు. రోజుకి 3 లక్షలు వసూలు చేసి 6 లక్షలు వసూలు చేసిరు. ఒక రోజుకి ఒక డెంగ్యూ పేషెంట్కి వసూలు చేసిన డబ్బు ఎంత అంటే 3 లక్షలు. సో ఎంత దారుణమైన సిచ్యువేషన్ వచ్చిందంటే, మీరు ఒక డెంగ్యూ పేషెంట్ ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ప్రతిరోజు మినిమం ₹1,00,000 వసూలు చేస్తారు. సో మరి డెంగ్యూ రాకుండా ఏం చేయాలంటే దోమలు లేకుండా చూడాలి. గవర్నమెంట్ ఏం చేస్తుంది మరి, ఈ డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి అన్నప్పుడే వీళ్ళకి మేలుకొస్తుంది, చేయరని. అది చేసేలోపు ఒక 100 మంది ప్రాణాలు గాలే కలిసిపోతాయి. ఇప్పుడు 4 రకాల వేరియంట్లు ఉన్నాయట. 3 వేరియంట్లు ఒకేసారి అటాక్ చేసి చచ్చిపోతారట. మరి ఏం చేస్తుంది గవర్నమెంటు? దీని మీద ఏమైనా ఉందా? యాక్షన్ ప్లాన్ ఉందా? ఈ లీడర్లకు మైకులు ఇచ్చి దంచుర్రాబాయ్ అంటే ఇక మామూలు మాటలు ఉండే. ఇక ఎన్నో ఉన్నది వార్త. ఇగో రాష్ట్రంలో డెంగ్యూ తీవ్రత అత్యధికంగా ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నదట. WHO దేశంలో డెంగ్యూ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉన్నది. మన దేశంలో డెంగ్యూ తీవ్రత పైన ఇటీవల WHO ఒక డాక్యుమెంట్ విడుదల చేసింది. అందులో రాష్ట్రంలో పరిస్థితి తీవ్రంగా ఉన్నదట. డెంగ్యూలోని 4 ప్రధాన వేరియంట్లు తెలంగాణలో కనిపిస్తున్నాయట. DENV1, DENV2, DENV3, DENV4 ఈ 4 వేరియంట్ల ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నదట. కొన్నిసార్లు 2-3 వేరియంట్లు ఒకేసారి అటాక్ చేస్తున్నాయట. ఫలితంగా మరణాల రేటు ఎక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉందట. నిరుడు రాష్ట్రంలో 8,000కు పైగా డెంగ్యూ కేసులు నమోదైనాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా 500 మందికి పైగా బయటపడ్డాయట. కేవలం 2024లో మనం జూన్లో ఉన్నాం, ఆల్రెడీ 500 కేసులు అయినాయట. పోయినసారి అయితే 8,000 కేసులు అయినాయి. 8,000. ఇండ్లలో దోమల వృద్ధి. కొన్నేళ్లుగా రాష్ట్రంలో డెంగ్యూను ఎదుర్కొనేందుకు సమర్థవంతంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి మాత్రం తీవ్రంగానే ఉంది. డెంగ్యూ దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్న సవాళ్లు ఇంకా ఉన్నాయి. ఇప్పటికీ చాలా చోట్ల కుంటలు, చెరువులు, డ్రైనేజీలు, నాలాల వంటి ప్రదేశాలు డెంగ్యూ దోమల వృద్ధికి కారణమవుతున్నాయి. ఇప్పుడు ఇండ్లలో డెంగ్యూ దోమలు వృద్ధి చెందుతున్నాయని, అది కలవరపరిచే అంశమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డెంగ్యూ పేషెంట్లు ఇంటికి వచ్చాక ఆ దోమలతో వారికి మరింత సమస్యగా మారుతున్నదట. మాన్సూన్ ఎంటర్ అయ్యాక డెంగ్యూ ప్రభావం ఎక్కువగా ఉంటుందట. ఇది చాలా దారుణంగా ఉన్న సిచ్యువేషన్. ఇది డెంగ్యూ లక్షణాలు. తొలి ఫేజ్లో తీవ్రమైన జ్వరం వస్తుందట. తలనొప్పి, కండ్లలో నొప్పి, కండరాలు, కీళ్ళ నొప్పులు, వాంతులు, గ్రంథుల వాపు, దద్దుర్లు ఉంటాయట. సివియర్ డెంగ్యూ కేసుల్లో అయితే తీవ్రమైన కడుపు నొప్పి వస్తుందట. అదే పనిగా వాంతులు అవుతాయి. వేగంగా శ్వాస తీసుకుంటారు, అంటే బ్రీతింగ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ముక్కు చిగుళ్ళ నుంచి రక్తం కారుతుందట. అలసట, వాంతులు, విరోచనాల్లో రక్తం, బాగా దాహం వేస్తుందట. చర్మం పాలిపోవడం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇళ్ళల్లో కూడా మెయిన్లీ మెష్ డోర్స్ని యూజ్ చేయాలి ఖచ్చితంగా.